అనంతపురం జిల్లాలో తప్పిపోయిన 2 బాలికలను పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. రాయదుర్గం మండలం టి వీరాపురంలో ఆదివారం 2 బాలికలు అదృశ్యమయ్యారు. ఎస్పీ జగదీష్ ప్రత్యేక ఆదేశాలతో 20 బృందాలు క్లూస్ టీం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఉదయం రాయదుర్గంలోని మేదర వీధిలో విద్యార్థులు దొరికారని డీఎస్పీ రవిబాబు తెలిపారు. నిన్నటి దినం రాత్రి 8 గంటల ప్రాంతంలో రాయదుర్గం మండలం టి వీరాపురం గ్రామం నుంచి మజిత మరియు సౌమ్య అనే 2 అమ్మాయిలు, ఒకరు 6వ తరగతి చదువుతున్నారు, ఒకరు 5వ తరగతి చదువుతున్నారు. వీళ్ళిద్దరూ ఇంటి నుంచి తప్పిపోయినారనే ఇన్ఫర్మేషన్ రాబడింది. దాంతో జిల్లా ఎస్పీ గారు సుమారుగా ఒక 20 టీములు తయారు చేసి ఆ 20 టీములను కూడా కంప్లీట్ గా అనంతపురం జిల్లా, పుట్టపర్తి జిల్లా, అలాగే బళ్ళారి డిస్టిక్ లో కూడా తగు సూచనలు ఇచ్చి తిప్పడం జరిగింది. అనంతపురం టౌన్ నుంచి డాగ్ స్క్వాడ్ కూడా రావడం జరిగింది. సోషల్ మీడియాలో తప్పిపోయిన పిల్లల వివరాలను తెలియజేస్తూ సర్క్యులేట్ చేయవలసిందిగా కోరటంతో ప్రజలందరూ మాకు సహకరించినారు. ఈ రోజు పొద్దున ఈ 2 పిల్లలు కూడా రాయదుర్గం టౌన్ లోనే ట్రేస్ చేయడం జరిగింది.